హాయ్ హలో అండి. చూడండి, ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి కదా. అలానే ఫ్లవర్స్తో పాటు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. మీరు చూస్తే గమనిస్తే గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, అవే ఫ్రూట్స్ అండి. చెట్టు నిండుగా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ తోటి అయితే ఉంటుంది. కానీ ఈ వర్షాల వలన కొంచెం ఫ్లవరింగ్ పడిపోయి ఫ్రూటింగ్ పడిపోయి మనకైతే కొన్ని ఫ్రూట్స్ మాత్రమే ఇస్తుంది. చూడండి, చాలా బాగుంది కదా. ఇది ఒక చెట్టు వేసుకుంటే చాలు, చాలా ఫ్రూట్స్ అయితే వస్తాయి. ఇందుకీ ఏంటి ఫ్రూట్స్ అనుకుంటున్నారా? చూపిస్తా ఫ్రూట్స్. చూడండి చూడండి ఆ ఫ్లేవరింగ్కి వచ్చే ఫ్రూట్సే ఇవి. ఏంటి ఫ్రూట్స్? కొంతమందికి అయితే ఐడియా ఉంటుంది. మ్యాక్సిమం టెర్రస్ గార్డెన్ వాళ్ళందరికీ కూడా ఈ ఫ్రూట్స్ తప్పకుండా తెలిసే ఉంటాయి. చూడండి, భలే ఉన్నాయి కదా గుత్తు గుత్తులుగా. వీటిని చూస్తే మీకు ఏమైనా ఐడియా వస్తుందా? పెద్దదైతే ఇది ఒక్కటే ఉంది, అన్నీ పడిపోయాయి. చిన్నవైతే ఇన్ని ఉన్నాయి. ఇది ఏం ఫ్రూట్స్ అంటే ఇది మామిడికాయలు. మామిడికాయల్లో చాలా రకాలు ఉంటాయి, అందులో ఇదొక రకం. చూస్తున్నారా, వీటిని అడవి మామిడి అంటారు. చూడండి, మామిడికాయలు అయితే గుత్తు గుత్తులుగా వచ్చాయి కదా. ఈ మామిడి చెట్టు చూసారా, ఇలాగ వేపాకులు ఎలా ఉంటాయో ఆ షేప్లో అయితే ఈ ఆకులు అయితే చూడండి ఇలా అయితే ఉంటాయి. ఇది గ్రాఫ్టెడ్ కనుక ఇది చాలా చిన్న ప్లాంట్. నేను 100 రూపీస్ టబ్లో అయితే పెట్టాను. చూడండి, ఇదొక స్టెమ్ వచ్చింది, ఈ స్టెమ్కి ఫ్రూట్స్ వచ్చాయి. అలానే పక్కన మళ్ళీ ఇదొక స్టెమ్ చూసుకుంటే ఈ స్టెమ్కి కూడా ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి, మామిడికాయలు అయితే వస్తున్నాయి. అలానే పక్కన ఈ స్టెమ్కి ఇటు. అంటే ఇది ఏంటి అంటే ఒక ప్లాంట్కి మొత్తం కూడా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ తోటి అయితే ఉంటుంది. ఇయర్లో మనం ఎప్పుడు చూసుకున్నా సరే వీటికి కూడా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అయితే మంచిగా వస్తుంది. వీటిని మనం పప్పులో వేసుకోవచ్చు. అలానే కొన్ని కర్రీస్లోనైతే మనం మామిడికాయ ఎలా యూస్ చేస్తామో అలా అయితే ఇది యూస్ చేయొచ్చు. చాలా బాగుంది కదా. అడవి మామిడి చెట్టు అయితే ఇలా ఉంటుంది, ఆకులు అయితే ఇలా ఉంటాయి. ఇది గ్రాఫ్టెడ్ కాంది కూడా నా దగ్గర అయితే ఉంది. ఆ ప్లాంట్ కూడా మీకు చూపిస్తా. చూడండి ఇదే ఆ ప్లాంట్. ఇది అయితే చాలా హైట్ అయితే అయిపోయింది. ఇది గ్రాఫ్టెడ్ కాదు కనుక ఇది గ్రాఫ్టెడ్ అని చెప్పి అమ్మారు. నేను గ్రాఫ్టెడ్ అని తీసుకున్నా, దాన్ని ఫ్రోమింగ్ చేసా, అయినా సరే అది మన మాట వినకుండా అలా పెరుగుతూ ఉంది. ఇంకా ఎంత పెరుగుతుందో అంత పెరగనిద్దామని అయితే నేనైతే విడిచిపెట్టేశాను. చాలా బాగా హెల్దీగా అయితే ఇది గ్రో అవుతుంది. చూస్తున్నారా, చాలా బాగుంది కదా, ఎంత హెల్దీగా ఉంది ఈ ప్లాంట్. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.